హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్పిఎస్ స్పోర్ట్స్ ఛానల్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత్ విజయంతో ఆరంభించింది. టెస్టుల్లో ఆ జట్టును మట్టి కరిపించిన టీమిండియా టీ20 సిరీస్లోనూ శుభారంభం చేసింది. ముందుగా టాస్ గెలిచిన ఇండియన్ టీం బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీం మంచి ప్రారంభాన్ని అందుకోలేకపోయింది. హర్షదీప్ సింగ్ మంచి బౌలింగ్ ప్రదర్శనతో 3 వికెట్లను తీసుకున్నాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా వికెట్లను తీయడం ప్రారంభించాడు. దీంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు ఎక్కువ పరుగులను చేయలేకపోయారు. అయితే చివర్లో మెహందీ హసన్ మిరాజ్ 35 పరుగులతో రాణించాడు. దీంతో బంగ్లాదేశ్ స్కోర్ 127 పరుగులకు చేరింది. ఇండియన్ బౌలింగ్ లైనప్ లో హర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లను తీయగా మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ను పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మంచి ప్రారంభాన్ని అందించింది. అభిషేక్ శర్మ 16, సంజు శాంసన్ 29 మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులను వేగంగా తీశారు. చివర్లో హార్దిక్ పాండ్యా 39 పరుగులు, నితీష్ రెడ్డి 16 పరుగులు చేశారు. దీంతో భారత్ మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ సిరీస్లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 9న జరగనుంది.